అసలు సిక్సర్ల దూబే ఎట్లా కొట్టిండంటే ఈరోజు 282 స్ట్రైక్ రేట్తోని 23 బాల్స్లో 65 క్వాలిటీ నాకు కొట్టిండు. అయినా ఫోర్త్ T20లో ఓడిపోయామనంటే కొన్ని కారణాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకొకటి 5 స్పెషలిస్ట్ బౌలర్స్తో ఆడిపించిండు. ఎందుకు ఆడిపించిండు? దీన్ని కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మ్యాచ్ లాగా ఫోర్త్ టీ ట్వంటీని సూర్యకుమార్ యాదవ్ యూజ్ చేసుకున్నాడు. అండ్ దీని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో కొంచెం లైక్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు టాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, ప్రతిసారి ఫస్ట్ ఇన్నింగ్స్ ఉన్నప్పుడల్లా మనోళ్ళు గట్టి టార్గెట్ ఇచ్చి అవతలని ఫస్టే ఇంకా నీకు ప్రెషర్లో పెట్టేస్తున్నాడు. ఇంకోటి ఏంటిదంటే, సెకండ్ థింగ్ ఏంటిదంటే, చేజ్ చేస్తే ఎట్లుంటుంది మన టీం అనేది ఎట్లుంటుంది, అసలు ఎట్లా చేజ్ చేస్తుంది ఒకవేళ స్కోర్ ఎక్కువైతే. అండ్ ఇంకొకటి 5 స్పెషలిస్ట్ బౌలర్స్ని ఎందుకు ఆడిపించి 5 స్పెషలిస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, హర్షదీప్, బుమ్రా, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ అంటే 5 స్పెషలిస్ట్ బౌలర్లని ఎందుకు ఆడిపించను అంటే, వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఎంతుందో తెలుసుకోవడానికి. క్లియర్గా తెలిసిపోయింది బ్యాటింగ్ డెప్త్ ఇంకో ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే ఎంత బాగుంటుండే అనేది. ఇషాన్ కిషన్ని తప్పించడం అనేది కొంచెం బాధాకరం, ఎందుకంటే 2 మ్యాచ్లలో ఆడినా. కానీ దీన్ని బట్టి నాకు క్లియర్గా ఏమర్థమైందంటే, సైన్స్ ఫర్ సంజు శాంసన్ టు మూవ్ యాజ్ అన్ ఓపెనర్ నాకు అర్థమైపోయింది. ఎందుకు అని అంటే, కొన్నిసార్లు చాలా కరెక్ట్గా అంటే నువ్వు కరెక్ట్ వరల్డ్ కప్ టైంలో రిస్క్ చేయలేరు, ఆడిపించి. సో సింపుల్గా ఏంటంటే, మళ్ళీ ట్రోల్ కావద్దు, మేము ఇనఫ్ ఛాన్సెస్ ఇస్తున్నాము అని చెప్పి సంజు శాంసన్కి తెలియజేస్తున్నారు సింపుల్గా. 5th T20, దాని తర్వాత వరల్డ్ కప్ తర్వాత హీల్ బి, ఇఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టీమ్ హీజ్ అవుట్ ఆఫ్ ద టీమ్, అంతే. అండ్ ఇంకొకటి, ఈరోజు మనం గుడ్ సైన్స్ ఏంటిదంటే, అభిషేక్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో కూడా సూపర్ నాక్ ఆడిండు. ఫస్ట్ మ్యాచ్లో సూపర్ మ్యాచ్ ఆడిండు, దాని తర్వాత డక్, దాని తర్వాత థర్డ్ మ్యాచ్లో సూపర్ నాక్ ఆడిండు, దాని తర్వాత మళ్ళీ 4th మ్యాచ్ డక్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఇది ఇంకో క్వాలిటీ నాక్. ఇంకోటి ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ కూడా అసలు ఏం ఆడలేదు ఈరోజు. అనుకోకుండా జేకబ్ డఫీ కాటన్ బోల్డ్ అయ్యాడు. రింకు సింగ్ పర్వాలేదు అనిపించిండు, ఎందుకంటే రింకు సింగ్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉండే, ఎందుకంటే వేరే అవతల ఎండ్లో బ్యాట్స్మెన్ కొట్టట్లేదు కాబట్టి ఇంకా కొంచెం ప్రెషర్ తీసుకున్నాడు. బట్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బీన్ దేర్, పక్క మనం మ్యాచ్ గెలుస్తుండే. అండ్ ఇంకోటి, సిక్సర్ల దూబే వచ్చి రాగానే నార్మల్గా కొట్టలేడు. అండ్ మీకు అందరికి అనిపించవచ్చు, అరే దూబే ఎందుకు అసలు ఎక్కువ ఏం పెద్ద కనిపించదు కదా నాకు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏంటిదంటే, దూబేని ఇంక్లూడ్ చేసిందే కొట్టడానికి. అని అంటే అంత పవర్ హిట్టర్ని ఎందుకు వేసారంటే, ఎక్కడన్నా మనల్ని దింపితే కరెక్ట్గా ఒక 3-4 సిక్స్లు లేకపోతే 3-4 4లు ఇట్లా చాలా తక్కువ బాల్స్లో అవసరమైతే కొడితే అదే మనకు చాలు. అండ్ లాస్ట్ టైం ఎన్నోసార్లు హీ హెస్ ప్రూవెన్, కానీ పెద్ద నాక్స్ ఆడలేదు, కానీ చిన్న నాక్స్ చాలా మంచిగా ఆడాడు. అండ్ ఈరోజు కూడా సిక్స్లు ఏంది 90 మీటర్లు, 100 మీటర్లు, 90 మీటర్లు ఏది పక్క 7 సిక్స్లు కొడితే ఆల్మోస్ట్ 5 or 6 90 మీటర్ల పైన పోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ హిట్టరు శివం దుబే. అండ్ అందుకోసమే మనం పంపిన, అనుకోకుండా రన్అట్ అయ్యిండు, కానీ లేకపోయి ఉంటే అస్సాం ట్రైన్ ఎక్కేస్తుండే న్యూజిలాండ్ వాళ్ళు. అండ్ 5-0తో క్లీన్ స్వీప్ చేసిన నేను ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అన్లక్కీ దూబే ఈరోజు, ఎందుకంటే సెంచరీ కూడా చేస్తాడు అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఎక్కువసేపు ఏం పట్టలేదు మన మ్యాచ్ ఎండ్ అవ్వడానికి, 50 runsతో ఓడిపోయారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే అన్నాడు, లెసన్స్ ఆర్ లెర్న్డ్, మేమంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా మ్యాచ్ చూసినాం అనేది. అండ్ మనకు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగానే, ఎందుకంటే 3-0తో ఆల్రెడీ మ్యాచ్ గెలిచినాం కాబట్టి ఇంకా మనోడు కూడా ఇష్టం వచ్చినట్టు కొన్ని వరల్డ్ కప్కి ముందు ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట. ఇంకోటి సింపుల్గా ఏంటంటే, వరుణ్ చక్రవర్తిని కూడా యూజ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎంత అలవాటు అవ్వకపోతే బ్యాట్స్మెన్లకి అంత బెటర్ అని వరుణ్ చక్రవర్తి బౌలింగ్ని ఉపయోగించట్లేదు. అండ్ వాళ్ళు కూడా కొంచెం దే వేర్ ఇన్ గుడ్ సైన్స్, ఎందుకంటే అరే మ్యాచ్ గెలిచినామని ఒక హ్యాపీనెస్తో అయితే వాళ్ళు ఉన్నారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు కూడా గుడ్ సైన్స్. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ బౌలర్కి ఛాన్స్ వస్తుంది వరల్డ్ కప్కి ముందు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్స్ ద్వారా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా కావాలన్నా మీరు నా కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.